నాలుగో రోజు ప్రారంభమైన పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. విపక్షాల నిరసనల మధ్య లోక్సభ, రాజ్యసభలు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడ్డాయి. నీటి పరీక్ష లీకేజీపై విపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో సభ గందరగోళంగా సాగడంతో మళ్లీ వాయిదా 2 గంటలకు వాయిదా వేశారు. विद्युत वाहन जो किसी को नहीं बोलने दूंगा। प्रश्नकाल के अंदर प्रश्नकाल ही चलेगा। आप अगर प्रश्नकाल नहीं चलाना चाहते, प्रश्नकाल माननीय सदस्यों का सबसे महत्वपूर्ण समय होता है, जवाबदेह का होता है। मैंने कल भी प्रयास किया, अब भी प्रयास कर रहा हूं कि सदन हर मुद्दे पर चर्चा करने को तैयार है। आप प्रश्नकाल के बाद आइए, जिस नियमों के तहत भी आप चर्चा करना चाहते हैं, सब दलों के साथ बैठकर हम चर्चा करने के लिए सरकार से भी बात करेंगे। सरकार भी चर्चा करने को तैयार है, इसलिए आप चर्चा करें। आप प्रश्नकाल नहीं चलाना चाहते, सदन नहीं चलाना चाहते तो मैं बैठ जाता हूं। मैं आप मुद्दों पर चर्चा। నాలుగో రోజు ప్రారంభమైన పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. విపక్షాల నిరసనల మధ్య లోక్సభ, రాజ్యసభలు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి, నాలుగో రోజు పార్లమెంటు ఉభయ సభలు మళ్ళీ వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరగట్లేదు. నీట్ పరీక్ష విషయంలో గందరగోళ పరిస్థితుల మధ్య పార్లమెంటు అటు లోక్సభలోను ఇటు రాజ్యసభలోను కూడా ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఈ పార్లమెంట్ సమావేశాలు అయితే కొనసాగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇవాళ కూడా 2 పర్యాయాలు వాయిదా పడింది. విపక్షాలు నీట్ పరీక్ష మీద గట్టిగా అధికార పక్షాన్ని నిలదీస్తున్నాయి. ఏదైతే సీజేపీ చేపట్టినటువంటి నిరసనలు ఉద్రిక్తతలు దారి చేయడం, విద్యార్థులు చేస్తున్నటువంటి డిమాండ్లు, వారి మీద జరిగినటువంటి లాఠీ చార్జ్, అదేవిధంగా కేసుల మీద విపక్షాలు అయితే ఆందోళన కొనసాగిస్తున్నాయి. నీటి అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి ప్రకటించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రం రాజ్యసభలో రూల్ 267 కింద, లోక్సభలో రూల్ 56 కింద చర్చ జరగాలని పట్టుబడుతోంది. ఇప్పటికే మనం చూసాం, ఇటు ప్రియాంక గాంధీ రెస్పాండ్ అయ్యారు. విద్యార్థులు ఏవైతే డిమాండ్లు కోరుతున్నారో అవి న్యాయబద్ధమైనవి, అందువల్ల విద్యార్థులు కోరుతున్నటువంటి డిమాండ్లను పరిష్కరించాలి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే సస్పెండ్ చేయాలి అని చెప్పి ఆమె డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా కేసీ వేణుగోపాల్ కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. కాంగ్రెస్ జనతా పార్టీ నుంచి లేవనెత్తుతున్నటువంటి అంశాల విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందించి నీట్ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా విద్యార్థులు న్యాయపరమైనటువంటి డిమాండ్లను అమలు చేయాలని చెప్పి ఆనిట్ కూడా కోరడం జరిగింది. పార్లమెంట్ ఆవరణలోనే విపక్షాలు అదేవిధంగా అధికార ఎంపీలు ఒకరికొకరు వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన తెలుపుకున్నారు. ఈ నిరసనలో విపక్షాల తరపున సోనియా గాంధీ పాల్గొన్నారు. ఇటు అధికార పక్షం తరపున కూడా ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తుంది విద్యార్థులు అని చెప్పి రిజిజు కూడా ఆరోపించడం జరిగింది. ప్రస్తుతం చర్చ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా విపక్షాలు ఉద్దేశపూర్వకంగానే పార్లమెంటు జరగకుండా అడ్డుపడుతున్నాయని చెప్పి రిజిజు కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మొత్తంగా 4వ రోజు కూడా 2 పర్యాయాలు వాయిదా పడడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి తిరిగి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అయినప్పటికీ కూడా విపక్షాలు మాత్రం నీటి అంశంలోనే కేంద్రాన్ని గట్టిగా నిలదీస్తున్నాయి. ఏదైతే మోడీ రెస్పాండ్ అవుతున్నారో మోడీ నమ్మేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. ఆయన కేవలం అంటే బహిరంగంగా మాట్లాడాలి, ఫోన్లో బీజేపీ కాంగ్రెస్ జనతా పార్టీతో మాట్లాడాలి, ట్విట్టర్ లో స్పందించడం కాదు, అలాంటి వాటికి విలువ ఉండదు. విద్యార్థులు కూడా ప్రధాని మోడీని నమ్మేటువంటి స్థితిలో లేరు కాబట్టి నేరుగా ప్రకటన చేయాలి అని చెప్పి మోడీ విషయంలో ప్రియాంక గాంధీ కూడా నేరుగా రెస్పాండ్ అయినటువంటి అంశంలో ప్రధాని మోడీ నేరుగా కాంగ్రెస్ జనతా పార్టీ వారితో మాట్లాడతారా, లేదంటే దీని మీద ఏదైనా ప్రెస్ మీట్ గానీ అధికారికంగా బయట రిలీజ్ చేస్తారనేది మొత్తం చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడడం జరిగింది. తిరిగి 2 గంటల నుంచి
నుంచి మరోసారి సమావేశాలు ప్రారంభమవుతాయి. అది కూడా సజావుగా సాగుతాయా లేదా అనుమానాస్పద అంటే జరుగుతాయో చూడాల్సింది. ఎందుకంటే విపక్షాలు మాత్రం నీటి విషయంలో వెనక్కి తగ్గే పరిస్థితులు అయితే కనిపించట్లేదు శ్రీజ. గణేష్, అదేవిధంగా మనం చూస్తున్నాం పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అయ్యి 4 రోజులు అవుతుంది. ఇది 4వ రోజు కూడా వాయిదా పడ్డాయి. అంటే ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇది ఇంకెలా కొనసాగుతూ వస్తుంది? దీనికి ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేదంటారా? అంటే చాలా వ్యూహాత్మకంగా కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని చెప్పి మొదటి రోజు నుంచి కూడా నీటి అంశంలో నిరసనలకు దిగడం జరిగింది. ఆ నిరసనలు కాస్త ఊహించని విధంగా దేశవ్యాప్తంగా కూడా ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పడి దాదాపు 40 రోజులు అంటే 2 నెలలు కావస్తుంది. అప్పటి నుంచి కూడా పలు డిమాండ్లతో ముందుకు వస్తుంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటుగానే ఈ అంశంలో భవిష్యత్తులో ఇలాంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నాపత్రాలు లీక్ కాకుండా నిందితులపై చర్యలు తీసుకోవాలన్న ప్రధాన డిమాండ్ తో ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఉద్రిక్త పరిస్థితులు కలగడంతో దీన్ని విపక్షాలు రాజకీయంగా చూడడంతో దీన్ని దేశవ్యాప్తంగా కూడా ప్రభావం చూపించడంతో విపక్షాలు కూడా రంగంలో దిగి మొదటి రోజు నుంచే కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా ముందుకు వెళ్తున్నాయి. దాంట్లో భాగంగానే 4వ రోజు కూడా నిన్న 3 రోజుల పాటు ఇవాళ 4వ రోజు కూడా ఈ ఒకే అంశం మీద విపక్షాలను కూడా పట్టుబెడుతున్నాయి. ఎందుకంటే ఈ అంశంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కొంత ఇరకాటంలో పడడం జరిగింది. వాస్తవానికి తొలి రోజే ధర్మాంధ్ర ప్రధాన్ మీద అంటే ఏదైనా యాక్షన్ తీసుకుని ఉంటే పరిస్థితులు ఈ విధంగా వచ్చేవి కాదు. కానీ ఇప్పటి వరకు కూడా బీజేపీ ఈ విషయంలో తాత్సారం అంటే కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తూ వస్తుంది. ఇది విపక్షాలకు అస్త్రంగా మారింది. అందువల్ల దీన్ని పట్టుకుని విపక్షాలన్నీ కూడా పార్లమెంట్ లో రచ్చరచ్చ చేస్తూ ఉన్నాయి. దీని మీద భవిష్యత్ అంటే ఈ రానున్నటువంటి రోజులు కూడా ఇదే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కేంద్రం ఏవైతే నిరుద్యోగుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ కావచ్చు, విపక్షాల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ విషయంలో సానుకూలంగా స్పందిస్తే సభ సానుకూలంగా జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలా లేని పక్షంలో ఇటు కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులు కావచ్చు, విపక్షాలు కావచ్చు వెనక్కి తగ్గేటువంటి పరిస్థితులు లేదు. ఈ వ్యూహాలను కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు ఏ విధంగా ఎదుర్కొంటారు? ఏమైనా చర్చల ద్వారా ఈ నిరసనలకు వీటిని చెక్ పెడతారా, లేదంటే ఈ విధంగానే వివాదాల మధ్య పార్లమెంటు నడిపిస్తారా అనేది ఇంకా చూడాల్సి ఉంది శ్రీజ. అయితే కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇంత మొండిగా వ్యవహరిస్తోందంటారు అసలు? అంటే బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వం వారు చాలా ముందు నుంచి చూస్తుంటే అనేక దాదాపు 12 ఏళ్ల నుంచి బీజేపీ అధికారంలో ఉంది. చాలా వరకు కూడా పేపర్ లీకేజ్లు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి అంటే లీక్ అవుతూ వస్తున్నాయి. కానీ ఇంతవరకు కేంద్రాన్ని గట్టిగా నిలదీసిన సందర్భం ఎక్కడా కూడా లేదు. కానీ వ్యూహించని విధంగా కాక్రోచ్ జనతా పార్టీ దేశంలో యువత నుంచి పుట్టుకొచ్చింది. జంజీ యువత నేరుగా కేంద్రాన్ని అంటే ప్రశ్నిస్తోంది. ఎంత ప్రశ్నించి ఎంత వ్యతిరేకత మూటగట్టుకుంటున్నటువంటి బీజేపీ ముందు నుంచి కూడా వ్యవహారంలో నిర్లక్ష్యంగా ఉండడం, అంటే పూర్తిగా అధికారం మాకే ఉంది, అన్ని రాష్ట్రాల్లో కూడా మేమే బాగా వేస్తున్నాం అన్న ఒక అంశంతో బీజేపీ ఈ విషయంలో అంటే నిర్లక్ష్యంగా వెళ్తున్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అంశంలో చెప్తూ ఉన్నారు. ఈ విధంగా బీజేపీ తీరు ఉంటే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో కొంత అంటే వ్యతిరేకత మూడగట్టుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో బీజేపీ సరైన నిర్ణయాలతో మళ్ళీ ముందుకు వెళ్లాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అంటే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒకవేళ కేంద్ర పెద్దలు ఒప్పించి ఆయన రాజీనామా చేసి లేదా సస్పెండ్ చేసినా కూడా అది బీజేపీ పార్టీకి మైనస్ మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే సిబిఐ దీని మీద ఎంక్వైరీ చేసి ఎవరైతే లీక్ చేశారో వారి మీద చర్యలు తీసుకుని ముందుకెళ్తున్నప్పటికీ కూడా దీనికి విద్యాశాఖకు మంత్రిగా ఉన్నటువంటి ధర్మాంధ్ర ప్రధాన్నే నేరుగా కాక్రోచ్ జనతా పార్టీ విపక్షాలు టార్గెట్ చేశాయి. ఈ అంశంలో ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ ను ఒప్పించి రాజీనామా చేస్తే బీజేపీ అవమానపడేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల జంజీ యువత ఎంత పట్టుబడుతున్నా, విపక్షాలు ఎంత పట్టుబడుతున్నా బీజేపీ కేంద్ర పెద్దలు మాత్రం దీని విషయంలో వెనక్కి తగ్గేటువంటి పరిస్థితులు లేవు, కనిపించట్లేదు. కానీ కాక్రోచ్ జనతా పార్టీ విపక్షాలు మాత్రం ఈ విధంగా ముందుకు వెళ్తే ఖచ్చితంగా కేంద్ర పెద్దలు ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్లేటువంటి అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ గణేష్. जो किसी को नहीं बोलने दूंगा प्रश्नकाल के अंदर प्रश्नकाल ही चलेगा। आप अगर प्रश्नकाल नहीं चलाना चाहते, प्रश्नकाल माननीय सदस्यों का सबसे महत्वपूर्ण समय होता है, जवाबदेही का होता है। मैंने कल भी प्रयास किया, अब भी प्रयास कर रहा हूं कि सदन हर मुद्दे पर चर्चा करने को तैयार है। आप प्रश्नकाल के बाद आइए,
जिस नियमों के तहत भी आप चर्चा करना चाहते हैं, सब दलों के साथ बैठकर हम चर्चा करने के लिए सरकार से भी बात करेंगे। सरकार भी चर्चा करने को तैयार है, इसलिए आप चर्चा करें। आप प्रश्नकाल नहीं चलाना चाहते, प्रश्नकाल नहीं कराना चाहते, सदन नहीं चलाना चाहते, मैं बैठ जाता हूं। आप मुद्दों पर चर्चा नहीं करना चाहते, मैं सभी माननीय सदस्यों से, सत्ता पक्ष और प्रतिपक्ष के माननीय सदस्यों से आग्रह करता हूं कि वो प्रश्नकाल के बाद आए, चर्चा करें। नियमों के तहत मैं इस विषय पर चर्चा करने की अनुमति दूंगा।